మనమైతే లగేజ్ మొత్తం చెక్ చేసేసాం. ఇది వచ్చేసి మన లాంగ్ వీడియో మా యూట్యూబ్లో ఫస్ట్ టైం మోటో లాగింగ్ చేస్తున్నాం. మనం రాత్రి ఉన్నది ఇదే వైష్ణవి ధామ్ అని చెప్పి ఒక పత్రం. ఇందులో మనకి 200 అని షార్ట్ వీడియో పెట్టినా మీరు చూసుకొచ్చారు ఒకసారి డీటెయిల్స్. జమ్మూ స్టేషన్ పక్కకు ఉంటుంది, జమ్మూ రైల్వే స్టేషన్ పక్కకే. ఇదైతే మన సెటప్ మొత్తం బ్యాగ్ మొత్తం ట్రై చేసేసిన. ఇది మన బండి డ్యామేజ్ ఏం కాదనుకున్నాం. ఇది వచ్చారు చిన్న డ్యామేజ్ పడ్డది ఏంటో చూసుకోవచ్చు. చూద్దాం మ్యాప్స్ పెట్టుకొని మళ్ళీ బండి ఎక్కినాక కలుస్తాం. సో మనమైతే స్టార్ట్ అయిపోయినాం. చూసుకోవచ్చు మ్యాప్స్ శ్రీనగర్ పెట్టేసినాం. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మనం తర్వాత మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవడే. చూసుకోవచ్చు 247 కిలోమీటర్స్ ఉంది. 5.5 hours ఒకసారి ఇచ్చేసిన చూద్దాం ఒకసారి. మనమైతే ఇంజన్ స్టార్ట్ చేసినాం, బయలుదేరిపోతాం. ఎంత టైం పడుతుంది ఏందని ముందు వీడియోలో చూడరు మామ. పెద్ద మనకు మోటో వ్లాగింగ్ ఐడియా లేదు. చూద్దాం ఎట్లా వస్తుంది ఏందని చెప్పి. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది మామ. జమ్మూ తావి స్టేషన్ ముందు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. వాయిస్ ఎట్లుందో కామెంట్ పెట్టరు మామ. వాయిస్ అయితే మంచి వస్తుందో లేదో నాకు చెప్పి స్పష్టం చేస్తున్నా. అట్లా టైప్కి ఎఫెక్ట్ ఒకటి కనెక్ట్ చేస్తాను ఇన్స్టా 360కి. మనమైతే ప్రజెంట్ ఒక 30 కిలోమీటర్స్ దాకా వచ్చినాం మామ. 247 ఉండే, ఇప్పుడు ఒక 217 ఉంది. ఇంకా శ్రీనగర్ 1/2 hour పట్టింది ఇటు దాకా రానికే. మన రైడ్లో ఇది ఫస్ట్ టనల్ మామ. చూసుకోవచ్చు ఇక్కడ రాసి ఉంది ఫస్ట్ టనల్ మన రైడ్లో, జమ్మూ నుంచి శ్రీనగర్కి ఫస్ట్ టనల్ మామ ఇది. మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టనల్ దాటిన సెకండ్ టనల్ వచ్చేసింది మామ. అప్పుడే వచ్చి కొండలు అయితే భీమవచ్చంగా ఉన్నాయి కదా. ఆల్రెడీ కొండ ఎక్కినట్టున్నాం మేము. ఇంతసేపు నేను వీడియో రికార్డ్ చేయలేదు కానీ కెమెరాలో చార్జర్ పెట్టిన. టనల్ ఎండ్ కాగా ఇంకో టనల్ మామ, 4th టనల్. థర్డ్ టనల్ ఎండ్ అయిందో లేదో 4th టనల్ మామ. చూసుకోవచ్చు 4th టనల్. ఈ టనల్ వచ్చేసి 200 మీటర్స్ అక్కడ రాయిపోయింది. చల్లగా ఉంది మామ టనల్ అయితే. బయట కంటే చల్లగా ఉంది ఎందుకోవాలి. మీరు జమ్మూ నుంచి డైరెక్ట్ శ్రీనగర్కి బైక్ మ్యాప్ పెట్టుకుంటే మీకు ఒక 70 కిలోమీటర్స్ వచ్చినాక ఒక డైవర్షన్ చూపించాలి. బ్రిడ్జ్ కింద డైవర్షన్ తీసుకోకూడదు మామ. నేను కూడా డైవర్షన్ తీసుకున్న కొంచెం ముందుకెళ్ళి లోకల్ని అడిగితే పోతుంది రూట్ కానీ టైం వేస్ట్ అవుతుంది, హైవే నుంచి వెళ్ళిపోరు అనేసి అన్నాడు. మళ్ళీ నేను బ్యాక్ వచ్చి హైవే ఎక్కిపోయినా మామ. బెస్ట్ హైవే మీద కంటిన్యూ అయిపోరు మీరు. డైవర్షన్ అయితే తీసుకోకూడదు శ్రీనగర్ పోయే రూట్ అయితే. ట్రాఫిక్ అయితే ఎందుకో ఆగింది. డైవర్షన్ తీసుకోవాల్సిన కూడా ఐడియా లేదు. డైవర్షన్ తీసుకొని అయితే చూద్దాము. కొత్తగా పోవచ్చండి. అయితే ఫుల్ ఉంది ఎందుకో తెలియదు. డైవర్షన్ అయితే లేదు. ట్రాఫిక్ ఏదంతా ఎందుకో తెలియదు. అటు వెళ్ళాలి మనం. రూట్ వెళ్తే పోయలేదు. అక్కడ డైవర్షన్ తీసుకున్నందుకు మనకైతే బెనిఫిట్ అయింది. మొత్తం ఈ మధ్యలోకి వచ్చేసినాం మనం రోజు. ఆ ట్రాఫిక్ మొత్తం తప్పించుకోవాలి. ఇది నేషనల్ హైవే 44కి ఇప్పుడు కలుస్తుంది మన రూట్. ఇంకా శ్రీనగర్ 186 కిలోమీటర్స్, లే వచ్చేసి 16 కిలోమీటర్స్ చూసింది ఇక్కడ బోర్డు పైన అయితే. నేషనల్ హైవే చూద్దాం ఎంత దూరం పోతాం. ఇలా శ్రీనగర్ కొందరు రీచ్ అవుతామా కామా తెలియదు. కొందరు రీచ్ అయితే బెనిఫిట్ అనుకుంటున్నా. ఆ తాళ్ళేక అవన్నీ చూసుకొని
రేపు మార్నింగ్ బయలుదేరచ్చు, లేదంటే మళ్ళీ అవన్నీ రేపు మార్నింగ్ చూసి మధ్యాహ్నానికి బయలుదేరడం అవుతుంది. ఏమైతే చూద్దాం. ఇంకా ట్రాఫిక్ ఇట్లనే ఉంటే రీచ్ కాలేము 5 లోపు. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటే రీచ్ అయితే అయిపోవచ్చు 5 కల్లా. 5 లోపు రీచ్ అయిపోతే మంచిది అనుకుంటున్నాను అయితే. లంచ్కి అయితే ఆగినాం. మనకి ఇంకా వచ్చేసి 167 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ స్పెషల్ థాలీ అని చెప్పిన 200 స్పెషల్ థాలీ అని చెప్పిన 200 ఉంది. ఎన్ని ఉంది ఫస్ట్ టైం చూద్దాం ఉంటుంది ఏంటని. స్పెషల్ థాలీ అని చెప్తే ప్యూర్ని రైస్, 2 రోటీ, 1 పాపడు, ఆనియన్స్, పన్నీర్ కర్రీ, మిక్స్ వెజ్ కర్రీ, పప్పు. ఓకే మామ, మన లంచ్ అయితే అయిపోయింది. ఈ హోటల్లోనే బబ్లు సంథింగ్ ఏదో డాబా ఉంది కదా, ఈ హోటల్లోనే అయిపోయింది. స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇంకా మనకి 167 కిలోమీటర్స్ చూపిస్తుంది మామ. పెట్రోల్ పోపియాలి. జమ్ముల వాడు యూపీఐ కార్డు లేదన్నాడు, ఓన్లీ క్యాష్ అన్నాడు అని చెప్పి 250 కొట్టించిన. 250 తోటి 7 దాకా అయితే వచ్చిన. మైలేజ్ అయితే పర్లేదు ప్రస్తుతానికి. 100కి వెళ్ళి చూద్దాం. బంక్ చూసి కొట్టేస్తే అయిపోతుంది. ఈసారి ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే అయిపోతుంది. ఇంకా అది రేపు మొత్తం అవసరం లేదు. ఇంకా ఇవాళ ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే మైలేజ్ అయితే బాగానే వస్తుంది. 55-60 దాకా వస్తుంది అనుకుంటా. ఆల్రెడీ 100+ కిలోమీటర్స్ వచ్చేసినా నేను 250 రూపీస్ కొట్టించి. ఇక నేను చేయడానికి ఇక్కడ బంక్ ఏమంటే టోల్ రోడ్ అనుకుంటామా. టోల్ రోడ్ అనుకుంటా ఇది. టోల్ రోడ్, టోల్ గేట్ 500 మీటర్స్ అని చెప్పి ఉంది. టోల్ రోడ్ ఏమో ఇది. టోల్ గేట్ అయితే ఇక్కడ టనల్ ఉంది మా మీద. ఇడికెళ్తే స్టార్ట్ అనుకుంటా. పెట్రోల్ అయితే పోతే మనము ఇన్నట్టుగా ఉందో మధ్యలో అయిపోతే చాలా ఇబ్బంది అవుతాను. సైడ్ కూడా ఉండదు 2కి. చూద్దాం ఏమవుతుంది. పనులు అయితే ట్రైలర్ ఏదో తీసుకుని అందుకే డౌట్ వచ్చి అడిగిన 8 అన్నాడు. ఎక్కడనే ఉందాం చూడండి. టోల్ గేట్ ఇదే అనుకుంటుంది. ఎవరేమో అనుకుని ఎవరు ఆపలేమో అమ్మ. టోల్ గేట్ అయితే ఒక్క బండి కూడా అవుతలేదు. నాదే ఫస్ట్ బండి నేను వస్తున్నా అన్న. బండ్లను మోనిసరో పోనీరా అనుకున్నా. ఎవరేమో 50 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ అంట ఇందులో. సరే మనోడు రాలే ఇంకా. చూద్దాం ఏమవుతుందో. ఒక పెట్రోల్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే మెల్లకి వెళ్దాం. 7కైతే ఆడికి ఇంకేం చేయలేము మనం. పెట్రోల్ వెళ్ళలేదు. అంటే ఆగిపోయింది. అయిపోయింది అని చెప్పి పెట్రోల్ బంక్ చూసుకోవాలి మామ. ఫస్ట్ చాలా పెద్ద టనల్ మామ. ఇన్ని కిలోమీటర్స్ ఉంది మరి. అన్నోడు ఇంకా రాలేదు. చాలా పెద్ద టనల్. మీ గురించే వెయిటింగ్. చాలా పెద్ద టనల్ మామ. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద టనల్కి రావడానికి. ఇంత పెద్ద టనల్ ఉంటాయి ఇంకా. ఫస్ట్ అయితే పెట్రోల్ తీసుకోవాలి మామ. గుండె జల్లు మన బండి జల్లకియంగానే పెట్రోల్ బంక్ 7 ఉంటాడు. ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మోస్ట్లీ అయిపోయింది. ఇంకా 145 కిలోమీటర్స్ ఉంది. 250 రూపీస్ పెట్రోల్ ఇంత దూరం బాగానే అవుతున్నాను. ఇల్లులు ఉన్నాయి మామ. గుళ్ళు చూడండి. ఇల్లులో గుడిలో అర్థమవుతలేదు. ఇక్కడైతే ఎదురుగా ఒక్కసారి చూడదు. ఒక్కటే ఇల్లు ఉంది. ఎదురుగా ఉంది కదా గుడి అనుకుంటా. మేబీ ఎదురుగా చిన్నగా ఆఫీస్ ఉంది చూడండి. అక్కడికి ఎట్లా పోతారు ఏంది? ఇట్లా అది బండ్లు ఎక్కువ కూడా కష్టమే నాకు తెలిసి. అక్కడికి ఎట్లా పోతారో ఏందో మామ. ఆశ్చర్యంగా ఉంది. ఈ కొండలు చూడరు. వాటర్ కారి ఒక కిలోమీటర్కి ఒక్కొక్కటి ఉన్నాయి మామ ఇల్లులు అయితే కొండల మీద. అలాంటికి ఎట్లా పోతారు? రోడ్లు ఉన్నాయా ఏందా ఏం అర్థమవుతలేవు. ఇడికించి అయితే రోడ్లు అయితే అవుపిస్తలేవు మామ. దూరం ఉన్న వాటికి. ఇక అటు సైడ్ చూడరు ఒకసారి. అవేంటివో అసలు అర్థమవుతలేదు నాకైతే. మీకు తెలిసే కామెంట్ పెట్టరు మామ. ఇందాక ఎక్కినది మేబీ టెంపుల్ అనుకుంటున్నాం. మ్యాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇట్లుంది కొండ ఎక్కడికైనా నాకు తెలిసి నడుచుకుంటూనే ఎక్కాలేమో. మిగతా అన్నీ అదే నడుచుకుంటే ఎక్కాలేమో. బండి అయితే ఎక్కమనుకుంటాను. కొంచెం సైడ్ వెళ్తాం మనం. వచ్చినట్టుంది. ఇక్కడ ఏదో అయింది అమ్మ. ఆర్మీ వాళ్ళందరూ ప్రెస్ రిపోర్టర్లతో మాట్లాడుతారు.
పెద్ద ఆఫీసర్ ఏమో ఆయన నాకు తెలిసి ఏదో మాట్లాడుతుండు. ఇంకో టనల్ వచ్చింది మనకి, ఇది చిన్నదో పెద్దదో అర్థమవుతలేదు, మోస్ట్లీ చిన్నదే అనుకుంటున్నా. చూద్దాం, మనకి పెట్రోల్ బంక్ అయితే ఇంకా దొరకలేదు, ఏందో అర్థమవుతుంది. మధ్య టనాల మధ్యలో ఆగిపోతే చాలా తీసుకుంటాం, వెహికల్ చాలా స్పీడ్ వస్తుంటాయి. ఈ టన్నులు అయితే 2 టనాలు ఉన్నాయమ్మా, అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. అందుకే ఇది మొత్తం మనకే, అంటే ఓన్లీ వెళ్ళేటోళ్ళకి ఇదంతా. ఫ్యాన్ రోడ్ చిల్లు కూడా ఉన్నాయి, ఫ్యాన్లు అంటే పెద్ద టన్నాలే ఉంటుంది, ఫ్యాన్ చిన్న టన్నాలు కూడా ఉంటాయి. మొత్తం టన్నల్స్కి లైట్స్, ఫ్యాన్స్ అన్నీ అయితే పెడుతున్నాం అమ్మ. మన దాంట్లో అయితే ఆల్మోస్ట్ 100, 1056 రూపీస్ పెట్రోల్ పడుతుంది. చూద్దాం, మొత్తం ఆల్మోస్ట్ ఎంటీ ట్యాంక్కి ఫుల్ చేయించాం. ఇంకా పడుతుంది కానీ నేనే కొట్టియలే, మొత్తం ఫుల్ ఎందుకు అని చెప్పి. 1056 పడుతుంది ప్రజెంట్ అయితే, ఆల్మోస్ట్ 10 లీటర్స్. ఇంకా ఆల్మోస్ట్ 10 లీటర్స్. చూద్దాం ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది. 27,200 ప్రజెంట్ రీడింగ్. ఈ 10 లీటర్స్ ఎంత మైలేజ్ ఇస్తుందో చూద్దాం మనము. చూసుకోవచ్చు, ఇక్కడ ఫుల్ దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. ఎంత ఉంది పెట్రోల్ ఇంకా నీ దాంట్లో? పెట్రోల్ ఎంత ఉంది? ఉందా? పెట్రోల్ చూస్తున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మన డెస్టినేషన్ శ్రీనగర్ వచ్చేసి 135 కిలోమీటర్స్ ఉంది. 135 కిలోమీటర్స్ వచ్చేసి రీచ్ అవుతామని చెప్తుంది. 3 hours చూపిస్తుంది జర్నీ. చూద్దాం ఎంతసేపు టైం దొరికితా పోతుంది. ఎంతసేపు కెమెరా లోపల పెట్టేసిన, వర్షం పడ్డది. ఆల్మోస్ట్ నా ప్యాంట్ తడిచిపోయింది సగం వరకు, ఇంకోటి వేసుకున్నా సరే. షూ లోపలికి మొత్తం వాటర్ పోయినాయి. ఈ రైట్ సైడ్ కొండలు అవుపిస్తున్నాయి కదా మమ్మీ, ఈ కొండల పక్కన అటు సైడ్ రైట్ సైడ్ లాస్ట్లో మొత్తం స్నో ఉన్న కొండలు అవుపించిండే ఎంతసేపు. అప్పుడు జర మబ్బులు ఉండే, వర్షం పడుతుందేమో దిగలే. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది మామ. ఇప్పుడే ఆఫ్ చేస్తున్నా కెమెరా. మనం అక్కడ వర్షం పడుతుందని చెప్పి కెమెరా ఆఫ్ చేసినాక ఇప్పుడే ఆన్ చేస్తున్నాం. అంత దూరం నుంచి వర్షం పడుతూనే ఉంది, దాదాపు ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాం. అంతా 100 కిలోమీటర్స్ ప్రజెంట్ అయితే ఆగినట్టే ఉంది. మనకు వచ్చేసి శ్రీనగర్ ఇంకా దగ్గర మనకి ఒక 20 కిలోమీటర్స్ దాకా ఉంది. శ్రీనగర్ సిటీలోకి ఎంట్రీ అయినట్లున్నాం ఇప్పుడే. అక్కడ బోటింగ్ వెళ్ళమన్నారు, వచ్చేసిన. చూద్దాం, దాల్ లేక్ కాడ స్టే బుక్ చేయడానికే వెళ్దాం మన అమ్మ వచ్చి బయట ఆడు ఉండడానికే. ఇప్పుడు ఛాన్స్ ఉంటే దాల్ లేక్లోకి వెళ్తాం మామ, లేదు అంటే ఇంకా రేపు కూడా డౌట్. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరుదాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటే బోటింగ్కి చెక్ చేద్దాం ఒకసారి. చూద్దాం ఛాన్స్ ఉంటుందో ఉండదో. గాల్లోకి ఎంత దూరం ఉందో కూడా మ్యాప్ కూడా పెట్టుకోవడం ఒకసారి. ఇలా ఎక్కడ అయిపోయినా శ్రీనగర్ సిటీలోకి. వెల్కమ్ టు ఇక బోర్డు ఉంది మామ, వెల్కమ్ టు అని చెప్పి. శ్రీనగర్ అని అయితే లేదు, ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది. సిటీలోకి ఎంటర్ అయినామా కాలేదా అర్థం కాలేదు. ముందలైతే నా వెనకాల అయితే షాపులు అవి సిటీలోకి ఉంటే, మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చేటప్పటికి ఇంకేం లేదు. పక్కన ఒక లేక్ అయితే ఉంది, అది ఏందో తెలియదు, దాల్ లేక్ సంబంధించిందా మరి ఏందో తెలియదు మనకైతే. ఎక్కడైనా ఉన్నాక ఒకసారి బండి పక్కకు ఆపి మ్యాప్ వేసుకుంటే మనకు ఒకసారి వస్తుంది. ఉంది కదా, దీని వెనకాలనే ఉంటుంది. చూద్దాం ఒక్కసారి మ్యాప్స్ పెట్టుకొని చూద్దాం. మామ మనమైతే ఫైనల్లీ దాల్ లేక్ రీచ్ అయిపోయినాం శ్రీనగర్. దాల్ లేక్లోనే బోట్ హౌస్ తీసేసుకున్నాం మామ. కాటేజ్ లాగా ఉంటుంది బోట్ హౌస్, అంటే బోట్ హౌస్ ఏం కాదు. 1300 పడ్డది మనకి 2 personsకి. వాళ్ళే తీసుకొస్తారు మా బోట్ హౌస్ దాకా, మళ్ళీ మనని డ్రాప్ కూడా చేస్తారు. నైట్ డిన్నర్ కూడా మమ్మల్ని డ్రాప్ చేసి తీసుకొచ్చారు మమ్మల్ని. మనం రాత్రి తీసుకున్న రూమ్ అయితే ఇదే బోట్ హౌస్. వీటికి ఎంజాయ్ వ్యూ చూడొచ్చు. రాత్రి వీడియో పెట్టలే, ఒకసారి ఎట్లా ఉంటుందో. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చిండా